ప్రతి ఒక్కరి నోట నరసయ్య తాత పాట వినబడుతుంది, నరసయ్య తాత మాట వినబడుతుంది. నరసయ్య తాత నిజంగానే గొర్రెల కాపరా కాదా ఏషగాడు అనుకునేటోళ్ళు, కానీ ఏందనేది ఈరోజు అర్థమైంది. స్వార్థము కోసము నిత్యము నీతిని నిందిస్తూ ఉంటావురా, కనబడని కుట్రలకు ధర్మాన్ని నిలువున బలి ఇస్తూ ఉంటావురా. మీ దగ్గర నుంచి ఒక మాట తీసుకోవాలనుకుంటున్నా తాత. అమ్మో పెద్ద పెద్ద మీద వచ్చింది మా మనవరాలు. ఏందది? అలాంటి నీకు ఫోన్ చేసి మాట్లాడు. అవు అట్లాంటిది ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ మేము రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేసి గద్దర్ను నడి ఎండలో గంటల కొద్దిగా నిలబెట్టిండు. మంత్రులకు అపాయింట్మెంట్ ఇయ్యాడు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇయ్యాడు. ఆయనకైతే ముందుగాల కొడుకు అహంకారం పెరిగిపోయింది వీళ్ళకు. ఆయననే ఇప్పుడు బయకాడ కూర్చొని ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఎట్లున్నది? ఇక రూడు రేపటి సందు ఉద్యమం మొదలవుతుంది. దోపిడీలా దొరబాబులు అవుతురు. మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు. గద్దెలెక్కి గారడి చేసి గమ్మత్తుగా వాడు మలుపుకుంటాడు. కలిసి ఉన్న జనం మీద కన్నేసి వాడు కయ్యం పెడతాడు. గుండెలో జెండా నాటమని రాజకీయ రొంపిలో దింపి పార్టీ పేర వర్గాలు చేసి కొట్లాటలకు మార్గాలు వేసి నీకు నీ నీడకే ఉచ్చు పెట్టి చిచ్చు లేపుతుంటాడు. 10 నిమిషాలల్లా మీరు అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్ 9 ఇంటికి అని చెప్పేసి అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే పాట మాకు అవసరం లేదు, అందుకనే నిన్ను బిగ్ బాస్ ఇంట్లోకి వద్దనుకుంటున్నాను అన్నారు కదా. అంటే వాళ్ళకి ఎవరు కావాలి? అమెరికా నుంచి వచ్చిన డాక్టర్లు. వాళ్ళకు ఏం కావాలంటే నచ్చాల పిట్ట తెచ్చని పూల బుట్ట నీ అందం చందం చూసి నేను సూదిలాంటి సూపుతోటి చంపుతుంది పిల్ల నన్ను. అమ్మ ముత్యమంత నడుము చూడు ఎట్లా ఉయ్యాల ఊగుతుంది. అంటే గిట్ట మాట్లాడితే ఆ జడ్జిలకు నచ్చదు. మన తెలంగాణ వాళ్ళని కొంచెం తక్కువ చూస్తారు ఎక్కడికి పోయినా, మనకు అది తప్పదు. ఈ గెటప్ను వాళ్ళు అంతా పచ్చిపుంచ కంటే పలచగా చేసేది అని నాకు అనిపిస్తుంది. మనం కూడా వాళ్ళని మన ఊళ్ళకి లిద్దామా? పిలిచి మరి ఒకనాడు గొర్రకాడ పెట్టా. హిందూ మాధవ్ అభిజిత్ అయినా నవదీప్ అయినా మీ ముగ్గురిని తీసుకపోతా ఊళ్ళకు. తాడు పట్టి ఇటీట గుంజి ఇటీట చేసి అదొక అగ్ని పరీక్ష. మిమ్మల్ని రేపు తీసుకుపోయి నేను గొర్రకాడ పెడతా అని అనమంట. అంటదా? Interviews, podcasts, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. నమస్తే, నేను జర్నలిస్ట్ సిరి. మనకి తెలుగు ఇండస్ట్రీలో ఏదైనా రియాలిటీ షో ఉన్నదంటే బాగా గుర్తొచ్చేది బిగ్ బాస్. ఇక ఈ బిగ్ బాస్ మరి ఏమి షోనో నాకైతే తెలియదు. అంటే అది ఎంటర్టైన్మెంట్ షోనా మళ్ళీ లేకపోతే అది దేనికోసం యూజ్ అవుతుందో కూడా నాకు అర్థం కాదు. జనాలందరూ కూర్చొని చూస్తారు, అయితే దానికి మాత్రం మస్తు మంది ఫ్యాన్లు ఉన్నారు, ఘోరమైన ఫ్యాన్లు ఉన్నారు. ఎట్లా తెలిసిందంటే నాకు ఈ బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష అని పెట్టితే అక్కడికి మస్తు మంది పోయినరు. సామాన్యునికి అగ్ని పరీక్ష అన్నారు. అయితే ఆ సామాన్యునికి అగ్ని పరీక్ష ఏదైతే ఉందో దానికి మన తెలంగాణ నుంచి అయితే ఒక వ్యక్తి వెళ్ళిండు. ఆయన నల్గొండ జిల్లా వ్యక్తి, గొర్రెల కాపరి, సాహిత్యకారుడు. అక్కడికి పోయి ఒక పాట పాడి మన తెలంగాణ గురించి పాట పాడితే కానీ అక్కడ ఒక గుర్తింపు రాలే. ఎందుకు రాలే? సామాన్యుడికి అగ్ని పరీక్ష అని చెప్పి ఒక సామాన్యుని పిలిచి అక్కడ మన తెలంగాణ పాట పాడితే ఎందుకు ఇంట్లోకి తీసుకోలే? మరి ఏం జరిగింది బిగ్ బాస్ 9 అగ్ని పరీక్షల? మరి వాళ్ళు ఏం ఎదుర్కొన్నారు ఏంది అని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు నరసయ్య తాత. ఇది మన అందరికీ తెలిసిందే. శనార్థుల తాత. శనార్థి. ఎట్లున్నారు తాత? ఎప్పుడైనా గట్టిగానే ఉంటాడు, మంచిగానే ఉంటాడు. తాత, ముందుగాల నేను ఒకటి చెప్పాలనుకుంటాను. అందరూ మీకు ఏం చెప్పిండో నాకు తెలియదు. బిగ్ బాస్ అగ్ని పరీక్షకు పోయినో మస్తు తాత, మస్తు బాధ అవుతుంది తాత అని చెప్పిండ్రేమో, కానీ నాకు మాత్రం ఫుల్ ఖుషి ఉన్నది తాత నువ్వు బయటకు రావడం. ఎట్లా చెప్పు, ఎందుకు నేను ఫుల్ ఖుషి అవుతాను చెప్పు. నీ మనసులో ఏముందో కొంచెం అట్లా చెప్పరా, నువ్వేమన్నా అందాజ్ ఏమన్నా? అంటే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే పసి పడుతున్నా. ఇప్పుడు 7 ఈతల నక్క కాట 3 ఈతల నక్క తినక నేర్పిందట. ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళు అగ్ని పరీక్ష అని పెట్టిర్రు.
ఇప్పుడు నరసయ్య తాత ఏ ఏ స్థాయికి వెళ్ళి వచ్చిండు నరసయ్య తాత? కింది స్థాయిలోకి వెళ్ళి వచ్చింది. అయితే ఒక సామాన్య గొర్రెల కాపరి కుటుంబం కాడికి వెళ్ళి ఎండకెండి ఆనకు నాని కష్టాలు కన్నీళ్ళు బాధలు ఓర్పు సహనం గిట్ల 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 ఆ రకంగా అనుభవించుకుంటే ఇప్పుడు గీటి దాకా వచ్చినా అంటే ఎన్ని ఉంటాయి? అదే అయితే ఏంటంటే మీరు అక్కడ అగ్ని పరీక్షలకు వెళ్ళి బయటికి రావడం, ఇప్పుడు మీ దగ్గర ఎంత టాలెంట్, అక్కడ ఒక 10 నిమిషాలు మిమ్మల్ని చేసుంటారా? 10 నిమిషాలల్లా మీరు అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్ 9 ఇంటికి అని చెప్పేసి అన్నారు. కానీ మీరు అది వల్ల ఇప్పుడు బయటకు వచ్చేసి మీలో ఎంత టాలెంట్ ఉన్నది అనేది, మీరు దేనికి ఎంత సామర్థ్యుడు అనేది ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలలో అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి నోట నరసయ్య తాత పాట వినబడుతుంది, నరసయ్య తాత మాట వినబడుతుంది. నరసయ్య తాత నిజంగానే గొర్రెల కాపరా కాదా ఏషగాడు అనుకునేటోళ్ళు, కానీ ఏందనేది ఈరోజు అర్థమవుతుంది. మరి బయటకు వచ్చినందుకు మంచి జరిగిందా చెడు జరిగిందా నీకు ఇలా చెప్పు. అంతే, నేను కూడా అదే నమ్ముతా. అంటే ఏది జరిగినా మన మంచికి. నిజంగా ఇవాళ నరసయ్య తాత నువ్వు ఎలాగ అన్నావు, నరసయ్య తాత బిగ్ బాస్ అప్పుడు అగ్ని పరీక్ష అనేది నరసయ్య తాతకు ఒక లెక్క. ఇప్పుడు అన్ని చూసినవన్నీ ఆనకు నాని ఎండకేని ఇక అలా పెట్టి అగ్ని పరీక్ష ఇంకేం పెడతారు? గయ్యే ఆటలు పాటలు అంతే కదా. ఓళ్ళని వాళ్ళు నూకేసుకునుడు, ఓళ్ళని వాళ్ళు గిచ్చుకునుడు, ఓళ్ళని వాళ్ళు గిల్లుకునుడు, వెన్నుపోటు ఓడుసుడు గియ్యే కదా. ఇవన్నీ చూస్తూనే ఉంటాయి. స్వార్థము కోసము నిత్యము నీతిని నిందిస్తూ ఉంటావురా, మోసమని తెలిసిన రోయక న్యాయాన్ని బంధిస్తూ ఉంటావురా, కనబడని కుట్రలకు ధర్మాన్ని నిలువున బలి ఇస్తూ ఉంటావురా, మనసుకి ముసుగేసే మాయ మాటల గుణము తోటి వాడితో నీకు ఎందుకు రణము అంటే ఇవన్నీ నేను అనుభవించినోని కాబట్టి ఈ పాట రాసిన. అందుకే అది కరెక్ట్, అంతేనా కాదా? అంతే కరెక్ట్. మరి అన్న జరిగేదేంది? వెన్నుపోటు ఓర్చుడు, గిచ్చుడు, గిల్లుడు, నువ్వు ఇట్టున్నావు నువ్వు అట్టున్నావు. ఏం సిరి ఏమనిపిస్తుంది పానం? నాకు మంచి నిమ్మలం అవుతుంది పానం, ఎందుకంటే పాట ఇంటంటే ఎందుకంటే మనకు అర్థమవుతుంది, మనం కింది నుంచి వచ్చినాం కాబట్టి నీ పాట విలువైంది అనేది మా లాంటి వాళ్ళకి మస్తు అర్థమవుతుంది తాత. అయితే ఇక్కడ నేను నీ దగ్గర నుంచి ఒక మాట తీసుకోవాలనుకుంటున్నా తాత. అమ్మో పెద్ద పెట్టి మీనే వచ్చింది మా మనవరాలు, ఏంది అది? ఎందుకంటే నేను కూడా నీలాగానే అన్నీ చిన్నప్పటి నుంచి మస్తు కష్టాలు చూసినా కాబట్టి నాకు ఏంటంటే మీ దగ్గర నుంచి ఒక మాట తీసుకొని మీ నోట్ల నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట నిజమే కావాలని చెప్పేసి నేను ఇప్పుడు మాట తీసుకుంటాను. మీరు మాట ఇస్తానా లేదా? మరి తప్పకుండా నేను ఏది అడిగినా దానికి కుల్లా మీ మనసులో ఏమున్నదో మొత్తం చెప్పాలి, ఎక్కడ కూడా మాట తప్ప. నరసయ్య తాత జర్నలిస్ట్. నరసయ్య తాతకి జర్నలిస్ట్ అని చెప్పి ఈ వేషధారణతోని బిగ్ బాస్ 9 అగ్ని పరీక్షకు వేయండు. ఈ వేషధారనే జర్నలిస్ట్ అని చెప్పినా కూడా అక్కడ వాళ్ళకి అర్థం కాలేదేమో అని నాకు అనిపించింది. మీకు కొంత పరిజ్ఞానం లేదేమో అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారని నాకు అనిపించింది. అంటే దీని మీద మీకు అంటే నేను మిమ్మల్ని టెస్ట్ చేస్తానని కాదు, మళ్ళీ మీరు తప్పుగా అనుకోకుండ్రి. నేనేంటంటే జనాలకి ఆ 3 జడ్జిలు ఎవరైతే మిమ్మల్ని అర్హులు కాదని బయటకు పంపించిండ్రో వాళ్ళకి ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను నరసయ్య తాతకి ఎంత టాలెంట్ ఉన్నది ఏంది అంటే, టాలెంట్ అంటే మీరు అనుకునేది ఏంటంటే ఆడికి పోయి ఆడుడే కాదు, ఈడ కూడా కొంచెం గుజ్జు ఉండాలి. సో మరి అది ఉన్నదా లేదా అనేది ఒకసారి మరి చూద్దాం. జర్నలిస్ట్ కదా మరి తాత మన రాష్ట్ర రాజకీయాలు, ఎందుకంటే నువ్వు ఒక పాట పాడితే కేసీఆర్ లాంటి నీకు ఫోన్ చేసి మాట్లాడే, అవునా కదా? అట్లాంటిది ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు. ఇప్పుడు మరి నీకు ఈ రాజకీయాల గురించి ఏమన్నా అవగాహన ఉన్నదా? నువ్వు మాట్లాడతావా ఏమన్నా ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి మాట్లాడతావు? ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉంది, ఏంది ఏం కదా, నువ్వేం చూసినావు ఏం చెప్తావని అంటున్నావు, అంతే కదా? అంతే. ఇప్పుడు 10 ఏళ్ళు చూసిర్రు జనాలు, 10 ఏళ్లలో జనాలకు కొద్దిగంత విరక్తి అనిపించింది. ఎట్లా ఏంది ఏం కథ అంటే, అది మన ఏదైతే ఈ దళిత బంధు కాడ బాగా కిరికిరైంది. దళిత బంధు కాడ నేను ఒక ఊరికి పోయినా, నా ముచ్చట చెప్తా. అయితే ఆ ఊళ్ళే ఎంపీటీసీకి దళిత బంధు వచ్చింది. దళితుడు కాబట్టి మేము రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేసి బసబసాని బాధలు పడటం. దళితులే, వాళ్ళు దళితులే, ఇంకోళ్ళు ఏడ్స్తోళ్ళు కూడా దళితులే. పాపం శంకర బిడ్డను ఎత్తుకొని నరసయ్య తాత ఏంది మా బాధ, ఏంది ఈ గోస, బాధపడతోళ్ళని చూసాను నేను. అయితే
ఈ ఎంపీటీసీలకు చోటామోటా నాయకులకు దొంగలకు సద్దులు కడుతులకు దళిత బంధువులు వచ్చినాయి. వచ్చింది. అంటే ఇది జనాలు అనుకుంటున్న ముచ్చట ఇదొకటి. ఏదైతే బీసీ బంద్ అని పెట్టిర్రు అందులో కూడా కొంత కాలయాపన చేసిర్రు. రోజు రైతులు ఈ కూలీలు ఆఫీసుల చుట్టూ తిరిగిర్రు. ఆఫీసుల చుట్టూ తిరిగి ఇక ఏమన్నా అంటే సర్వర్లు వస్తలేవు, ఏమన్నా అంటే ఇది వస్తలేదు, ఏమన్నా అంటే కంప్యూటర్ ఓపెన్ అవుతలేదు, ఇట్లా కొంత కాలం గడిపారు. ఇంకోటి దళిత బంధులో కూడా ఇంకో ముచ్చట చెప్దాం అనుకున్నా మర్చిపోయినా. స్వయాన కేసీఆరే అన్నాడు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తున్నా, ఇంట్లో 3 లక్షలు ఎమ్మెల్యేలకు కమిషన్లు పోతున్నాయి అనేది ముచ్చట వరకు అయింది. అయితే ఇంట్లో చోటామోటా నాయకులకు ఇంత నీకు ఇప్పిస్తా సిరి, నీకు నేను దళిత బంధు ఇప్పిస్తా, నాకు నువ్వు ఏమిస్తావు అందులో 10 లక్షలు దళిత బంధు ఒకరికి, అందులో కొంత ఎమ్మెల్యేకు, కొంత దొంగలకు సదులు కడతోళ్లకు, కొంత చోటామోటా నాయకులకు. ఆయన ఇంట్లో పోయేది ఇంత తట్టెడు బువ్వలో, అందులో పోయే వరకనే ఇక 3 బుక్కలు మిగులుతాయి. ఏం చేద్దాం, ఇక పుణ్యానికి వచ్చిందే కదా, ఇక 3 పెళ్ళి అయితే అంటే అది ఒక సామెత ఉంటుంది కదా, సచ్చినోని దానికి వచ్చిందే కట్నం అని చెప్పేసి అట్లా అది కథ. అది అందులో ఫెయిల్ అయ్యిండు కేసీఆర్, అందులో ఫెయిల్ అయ్యింది. బీసీ బంద్ ఒకటి తెచ్చిర్రు కదా, అందులో కూడా రోజు లైన్ కట్టి తిరుగుడు, ఆఖరికి వస్తున్న కన్నా అది ఎడు కాకుండా అవ్వడు, అందులో కూడా ఒకటి ఇదైంది. ఇంకోటి నేను జనాలలో తిరిగిన కాబట్టి రైతు బంధు అనేది వాస్తవంగా గుట్టలకు రాళ్లకు రప్పలకు వికారం తప్పిన రోడ్లకు కూడా ఇచ్చిండు. అంటే ఈ రకంగా పోయింది కాబట్టి ఒక చెడు పేరు వచ్చింది కేసీఆర్. 10 ఏళ్ళు ఆయనేనా అనేటోళ్ళు కొంతమంది అయ్యారు. రైతు బంధు దానికి ఒక లిమిట్ పెట్టి ఇలా కొంతమంది అసెంబ్లీలో చెప్పారు ఎమ్మెల్యేలు, నాకెందుకే రైతు బంధు, రైతు బంధు నాకెందుకు, నాకు కోట్ల రూపాయలు వస్తున్నాయి, మల్లారెడ్డికి రైతు బంధు అవసరమా? వచ్చిందన్న ఆయననే చెప్పిండు. నేను పాలమ్మినా నేను పూలమ్మినా అంటే ఆయన భాషలు నాకు చెప్పరాదు కానీ నా భాషలు నేను చెప్తున్నా. నేను పాలమ్మినా నేను పూలమ్మినా నేను బోర్వెల్స్ నడిపించినా నేను కాలేజీలు కట్టినా నేను దవాఖాన్లు కట్టినా నేను సమాజానికి సేవ చేస్తున్నా. మరి కింద కామెంట్లలో చూస్తే నేను కూడా పూలు అమ్ముతున్నా, నేను కోటీశ్వరుని ఎందుకు అవుతలేనురో దేవుడో, నేను కూడా పాలు అమ్ముతున్నా, నేనెందుకు కోటీశ్వరుని అవుతలేనురా రాముడా, భగవంత, శంకర, విష్ణు ఈశ్వర, ఈర బ్రహ్మమా, ఎక్కడున్నారయ్యా త్రిమూర్తులారా అని ఇట్లా పబ్బది పడుతుంది. మరి ఎందుకు అవుతలేరు? అంతే కదా, మరి వరుస చెప్తున్నా. అయితే 10 ఏళ్ళు కేసీఆర్కి అవకాశం ఇచ్చినవు, ఇక చాలు అని సకదనము అనేటోళ్ళు కొంతమంది అయ్యారు. దళిత బంధులో మోసాలు జరిగినాయి అనేది కొంత అయ్యింది. ఈ బీసీ బంధులో ఈ రకంగా జనాలను తిప్పించుడు, ఆఫీసుల పొడి తిప్పించుడు, అది ఎడగాకుండా అయింది, అది కొంత అయ్యింది. ఇంకోటి ప్రధానమైన ముచ్చట ఏంటంటే కేసీఆర్ అనేటోడు ఒక గద్దర్ను నడి ఎండలో గంటల కొద్దిగా నిలబెట్టిండు. అప్పుడు మంత్రులకు అపాయింట్మెంట్ ఇయ్యాడు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇయ్యాడు. ఆయనకైతే ముందుగా కొడుకు కేటీఆర్ అడ్డం పడ్డాడంటారా? కేటీఆర్కు అసలు ఆయనకు నిజంగా అంటే అహంకారం పెరిగిపోయింది వీళ్ళకు. ఆయన కాడికి కొంతమందికి వచ్చింది. వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళని మమ్మల్ని పట్టించుకుంటలేరు, అసలు క్యాడర్ని పట్టించుకుంటలేరు, కింది స్థాయిని పట్టించుకుంటలేరు, అంత ఆగమేగం జగన్నాథం అయింది. ఇట్లా ఈ కారణాలతోటి ఆయననే ఇప్పుడు బైకాడ కూర్చోబెట్టారు జనాలు. మరి ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఎట్లున్నది మరి? ఇప్పుడు మరి 20 నెలల కాలం అవుతుంది. మరి వాళ్ళు మరి అట్లనే ఉన్నదా, లేకపోతే వీళ్ళు ఏమన్నా మంచి చేసిండ్రంటారా? ఎట్లున్నారు మరి? ప్రజలు సంతోషంగా ఉన్నారంటారా వీళ్ళ పాలనలో? సిరి నిన్నయాల ఏరువాడి సంసారం చేస్తుంది, అంతేనా? అవును. ఇప్పుడు ఉప్పు ఉంటే తొక్కుండేది, తొక్కుంటే ఉప్పు ఉండదు, అంతేనా? కొత్త సంసారం పెట్టుంటుంది అంతే. అంటే నేను ఇక్కడ ఎవరినో దించుతున్నా, ఎవరినో మోస్తున్నా అనేది కాదు. నేను మాట ఇచ్చినా కాబట్టి మాట ప్రకారంగా నర్సయ్య తాత మాట మీద నిలబడే మనిషి, జనం కోసం బతికే మనిషి, పాటతోటి జనాలను మేలుకొల్పే మనిషి, పాటతోటి జనాల ప్రాణాలను బతికిస్తున్న మనిషి, అంతేనా కదా? ఇప్పుడు ఆయనకు 10 ఏళ్ళు ఇచ్చారు, అంతేనా? జనాలు 10 ఏళ్ళు ఇచ్చారు. జనాలు ఇక్కడ పిచ్చోళ్ళు ఏం కాదు, వింటున్నావా? ఇప్పుడు రేవంత్ రెడ్డికి గజని ఇచ్చారు, 20 నెలలు అయ్యింది. సరే, ఇప్పుడు ఎలక్షన్ల ముందర ఎవరి మేనిఫెస్టో వాళ్ళు పెట్టుకొని మేము అది ఇస్తాం, మేము ఇది ఇస్తాం అనేది ఇది దేశం వెళ్ళిపోయిన జరుగుతున్న ముచ్చట, అంతేనా కాదా?
ఇప్పుడు ఓవరాల్గా మనం ఏం మాట్లాడుకోవాలంటే గద్దెలెక్కి గారెడు చేసి గరీబుల దోపిడీ చేసి కోట్లు కోట్లు సంపాదించే దొంగలు ఏలే దేశంలో దోపిడీలా దొరబాబులు అవుతుర్రు అనేది ఇది పాత సామెత. అందుకనే నరసయ్య తాత ఏం చేసిండంటే అరకసేత బట్టి అరసేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు, నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా, నా పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా. అందుకే మనం 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 జనం మారాలి, ప్రజల రాతలు మారాలి, జనం 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 మనలో మార్పు రావాలి, మంచికి తీర్పు ఇవ్వాలి. గద్దెలెక్కి గారడి చేసి గమ్మత్తుగా వాడు మలుపుకుంటాడు, కలిసి ఉన్న జనం మీద కన్నేసి వాడు కయ్యం పెడతాడు, గుండెలో జెండా నాటమని రాజకీయ రొంపిలో దింపి పార్టీ పేర వర్గాలు చేసి కొట్లాటలకు మార్గాలు వేసి నీకు నీ నీడకే ఉచ్చు పెట్టి చిచ్చు లేపుతుంటాడు. అందుకే మనం 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 జనం మారాలి, ప్రజల రాతలు మారాలి, జనం 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 మనలో మార్పు రావాలి, మంచికి తీర్పు ఇవ్వాలి. అంటే ఇప్పుడు ప్రజలు మంచికి తీర్పు ఇచ్చిందంటారా మరి? ప్రజలు నేను చెప్తున్నా కదా, 10 ఏళ్ళు చూసిరు, చూసిన మొక్కలు ఏం చూస్తారు, చేసిందంతా అర్థమవుతుంది కదా. ఇంకొకరికి ఛాన్స్ ఇద్దాము, ఇంకొకరికి అవకాశం ఇద్దాము అనుకున్నారు. పాస్ అయినరా మరి? పాస్ అయినరా ఇల్లు? ఇప్పుడు పాస్ అయిందా అంటే సిరి నిన్నే అనే ఏర్పాటు సంసారం చేస్తుంది. ఉప్పు ఉంటే తొక్కు లేదు, తొక్కుంటే ఉప్పు లేదు. ఇక చిన్నగా ఏం చెయ్యను అయ్యా ముసలాయన, పొద్దుగాల పచ్చిపులుసులో పోసి పెడతలేవు అని బదనామం చేస్తున్నావు. ఇగో మా ఆయన ఏ ఆట చూడు ఇప్పుడు నా శుద్ధి ఎంచిపోస్తుండు, నా ముచ్చటే ఏమన్నా అంటే నా పెన్లో మంచి వణి పెడతలేదు అంటే నువ్వు తెచ్చి పెడితే నేనెందుకు వణి పెట్టా, సిరేందుకు వణి పెట్టదు, ఆయన తెచ్చి పెడితే అంతే కదా. అంటే ఇప్పుడు తాత నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కాలేదు తాత. ఏంటంటే ఇప్పుడు వేరు పడ్డది వాళ్ళ దగ్గర నుంచి వేరుపడ్డది, ఎక్కడైతే ఏర్పడ్డదో 10 సంవత్సరాలు అయింది, ఇంకా వేరుపడే కాడనే ఉన్నామా మనం? వేరుపడి మస్తు రోజులు అవుతుంది కదా, 10 సంవత్సరాలు అవుతుంది. అంటే ఏర్పాటు అంటే ఇప్పుడు కొత్త సంవత్సరమే కదా. తెలంగాణకి వెళ్ళి కావాలని కొట్లాడుకున్నాం, సాధించుకున్నాం, అయిపోయింది, భాగవతం అయిపోయింది. ఇప్పుడు ఈయన కొత్త సంవత్సరం అన్నట్టే కదా. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు నీకు ముచ్చట చెప్పాలి నేను. ఇప్పుడు సిరి ఉంది, సిరికి పెళ్ళి అయింది అంటే ఇక అక్కడ మంచిర్యాల ఉన్న పట్నంలో అడుగు పెట్టి సంసారం చేస్తుంది. ఇప్పుడు సిరిని కాదని ఇంకొక ఆమె వస్తుంది, మీ ఆయనకు సరే నీకు పెళ్ళి అయిందో కాలేదో ఆయన పంచాయతీ పెట్టుకో. ఓ అమ్మ ఏంది పంచాయతీ, మూడో పంచాయతీ తయారు కాలే కాబట్టి నాకు అందుకే నేను ఏం మాట్లాడతలేను. అదే అయ్యి ఉంటే ఇంకో లెక్క మాట్లాడదాన్ని నేను. అది ఇప్పుడు నీతోని ఒక 6 నెలలు ఏడాది సంసారం చేసినాక సిరిని పక్కన పెట్టి ఇంకొక ఆమె తెస్తాడు. అప్పుడు నీ ఇంట్లో ఉప్పేడు ఉంది, కారం ఏడు ఉంది, తొక్కేడు ఉంది, ఉప్పేడు ఉంది, బియ్యం ఏడు ఉన్నాయి, రొట్టె పెంక ఏడు ఉంది, గల్లగురి ఇవన్నీ చూసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కదా, అంతేనా కాదా? ఏమైపోయినావా నువ్వు, నాకు రాగానే మంచి కమ్మడి కూర వండి పెడతా అంటివి, నువ్వు వస్తే పచ్చిపులుసు పోసి పెడతలేవు, పొద్దుకి బువ్వల నీసు పెడతలేవు, కోడిగుడ్డ అంటూ పోస్తుంది. నా అయ్యో జరాగరా నీ ఘోరం కాదా, నేను నిర్ణయాలనే వస్తే ఆ సమితి ఎడవెత్తిపోయిందో సిరి, అది ఎక్కడెక్కడ పెట్టిపోయింది, ఏ మూలకు ఏముందో నాకు తెలుస్తలేదు, చింతపండు ఒకడ కారం ఒకడ ఇవన్నీ చదువుకోవాలంటే టైం పట్టదా మగోడా అంటే. ఇప్పుడు ఈయన పరిస్థితి కూడా గంతే ఉన్నదంటారు. కరగనాకినట్టు సంసారం అయ్యింది, ఏం లేదు, అప్పుల కూడి సంసారం అయ్యింది. ఇంకేడా అప్పు తేవాలి అంటే ఆయనే నోట ఆయనే అన్నాడు పెద్ద మనిషి ఏమన్నాడు, నీ పాడైపోను గారా, నేను ఆడిపోయి అప్పు తెద్దామంటే కూడా అప్పు కూడా పుట్టగత అయ్యేటట్లేదు. ఎందుకంటే మరి కట్టరో వీళ్ళకు తను మించిన భారం అవుతుంది. వినవా, కట్టరో అనేది అప్పుడు పుట్టగత అయితే లేదు అనేది కూడా ఆయన ముంగటేసిన ముచ్చట. ఇక ఏమన్నా అంటే ఉన్న సంసారం అంతా మీ ముందనే పెడతా, ఉన్న సంసారం అంతా మీ చేతికే ఇస్తా, సంపాదన మీ చేతికే ఇస్తా, ఖర్చు మీరే ఎలదీరి, ఎంత వచ్చింది ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా మీరే అని ఆయనే బహిరంగంగా చెప్పే ఆయనే. ఇది ఏమన్నా నర్సయ్య తాత అంటున్నా ముచ్చట. అరే గింత తెలివి ఉన్నది కాదే నీకు, గింత మొత్తం సమాజాన్ని అర్థం చేసుకున్నావు, నీకు రాజకీయాలు కూడా అర్థమవుతున్నాయి, ప్రజలలోకి పోతున్నావు,
దీనికి మించిన తెలివి ఏం కావాలి, దీనికి మించిన అర్హత ఏం కావాలి? నువ్వు ఆ బిగ్ బాస్ హౌస్లో ఉండాలంటే, అంతమంది మధ్యలో ఉండాలంటే, నువ్వు తిరిగేదే పొద్దున్న లేస్తే మొత్తం జనాలు అలా తిరుగుతావు. నువ్వు ఒక 10-15 మంది మధ్యలో ఉండాలంటే ఏం అర్హత కావాలి? దానికన్నా ముందు తాత నాకు ఈ బాగా లోపల అంతా ఇట్లా అయిపోతుంది. ఏంటి తెలుసా తాత, అసలు సామాన్యులకి అగ్ని పరీక్ష ఏంటి తాత? నాకు కొంచెం అది చెప్పవా? నాకు అసలు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక సామాన్యుడే మస్తు కష్టపడుతూ ఉంటాడు. దినం ఒక గండం సామాన్యునికి. రోజు అగ్ని పరీక్ష ఎదుర్కొన్నట్టే ఉంటుంది. సామాన్యునికి అగ్ని పరీక్ష అని పిలిచి నువ్వు అక్కడ ఏ సామాన్యుని తీసుకున్నావు? ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా, నేను ఎల్లాకనే చెప్పిన 7 ఇతర నక్క కాడ 3 ఇతర నక్క తినక నేర్పిందట. గట్టగా అదే తిరిగేది గిట్ల తిరగాలనే అని చెప్పిందట. అరే రావా, నేను కరువు కాలం వెళ్ళబోసి కష్ట సుఖాలని పంచుకొని అన్నిట్లలో రగడిల్లి నేను ఇది నిన్నయాల ఇది కాన్పులు కానీ నాకు నేర్పుతుందేమే అని 7 ఇతర నక్క అనుకుందాట. అంటే దీని అర్థమైంది, కుండ నిండా నీళ్లు ఉంటే తొలక, కుండ సగం నీళ్లు ఉంటే తొలక సౌండ్ వస్తుంది బాగా కూడా. అంతేనా? అంతే. కుండ నిండా నీళ్లు ఉన్నట్టుగా నరసయ్య తాత ఆడ కనపడ్డాడు. వాళ్ళకు కుండ సగం నీళ్లు ఉన్న వ్యవహారం వాళ్ళదయ్యింది. ఏం అర్థం చేసుకున్నావు నరసయ్య తాతది? ఒక పాట వాడినా, తెలుగు భాష పాట పాడగానే నువ్వు పాడమంటే పాడతా లేకపోతే లేదు. నువ్వు తెలుగు భాష పాట నువ్వు ఇప్పుడు పాడమంటే పాడతా లేకపోతే లేదు అంటున్నా. పాడాలి ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు తెలుగు భాష పాట పాడితే మా అందరికీ ఒక ఉత్సాహం వస్తుంది. కానీ నువ్వు ఎవరి ముందు వాడినావు అని నాకు అనిపించింది. అంటే అసలు తెలుగు మీద ఇట్లాంటి అవగాహన లేని పట్టు లేని వాళ్ళ ముందు వాడినావేమో, నువ్వు తక్కువ చేసుకున్నావేమో అనిపించింది నాకైతే. ఓ అమ్మా, ఇక నేనేం చేతునే ఇప్పుడు ఆడ మరి నాగార్జున ఉండవలసింది. ఇప్పుడు బిందు మాధవి, అభిజిత్, నవదీప్ ఉన్నారు. మరి వాళ్ళకు తెలుగు అర్థం కాకపోతే నేనేం చేద్దు? వాళ్ళు తెలుగు మనుషులు గారా? తెలుగు మనుషులే, కానీ వాళ్ళు పేరుకే తెలుగు మనుషులు, కానీ వాళ్ళు తెలుగు ఏడ మాట్లాడతారు? తెలుగు బిగ్ బాస్ అన్నారు, ఇప్పటిదాకా తెలుగు బిగ్ బాస్ అన్నారు. 90% ఇంగ్లీషే మాట్లాడుతారు, ఇది వాస్తవం. మళ్ళీ అది తెలుగు అని పెట్టుకున్నాడు ఎందుకు? మళ్ళీ సామాన్యులని పిలుచుడు ఎందుకు? మళ్ళీ మీకు నచ్చిన వాళ్ళని మీరు పెట్టుకునేటప్పుడు ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఒక స్టేజ్ కావాలి మీ టాలెంట్ని నిరూపించుకోవడానికి అని చెప్పేసి. అంటే మీరు అక్కడికి పిలిచి అవమానించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు ఈ ఉద్యమం స్టార్ట్ అవుతుంది మనవరాల, ఇక అందరి ఆదరణ కూడా ఉండాలి. ఇది ఇప్పుడు కొంతమంది పిల్లలు కూడా నాకు ఫోన్లు చేస్తున్నారు, పెద్ద లెక్చరర్లు, పెద్ద పండితులు ఫోన్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇది తెలుగు భాష పాట అసలు ఎట్లా తెలుగుని అవమానపరుస్తారు? తెలుగు పాట పాడితే ఎట్లా వాళ్ళు అవమానపరుస్తారు? ఇది నరసయ్య తాతకు జరిగిన అన్యాయం కాదు, ఇది తెలుగు పాటకు, తెలుగు తల్లికి జరిగిన అన్యాయం అనేది ఇప్పుడు ఇక రేపటి సంది ఉద్యమం మొదలవుతుంది. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు, మన వెలుగు. తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం. మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. సువిశాల జలధార తెలుగు మాటరా, సుగుణాల పంచదార తెలుగు పాటరా, మధుర మకరందమిచ్చే తెలుగు తోటరా, మన కడుగులు నేర్పినదే తెలుగు బాటరా. మన తెలుగు విరజిమ్మే కాంతి రేఖరా, ప్రపంచములో వెలుగుతున్న శశిరేఖరా. అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాష, పుడమిలోన పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాష. పుష్పమల్లే పరిమళించును తెలుగు రాగము, పాడుతుంటే మది పరవశించును తెలుగు గానము. ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పురా. అసలు వీళ్ళకి పుడమి అంటే అర్థం తెలుసు అంటారా తాత?
ఏమో ఇక అదే వాళ్ళకు అర్థం కాలే. అర్థం కాలే, ఎందుకంటే నేను చూసిన కాడికి. మరి సామాన్యులు అన్నారుగా మనవరాల. అవును తాత, నేను అదే సామాన్యులకు అగ్ని పరీక్ష అన్నారు. నేను సామాన్యునే కదా, నేను గొర్రెల కాపరి స్థాయి నుంచే వచ్చిననే కదా. ఇవాళ నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నా, నేను కోట్లు మిద్దెలు బంగ్లాలు సంపాదించుకొని నేను ఈ ధనవంతుని కాలే కదా. నేను ఇప్పటికీ నాకు గొర్రెలు ఉన్నాయి, నాకు ఇంటికాడ ఇప్పటికీ గొర్రెలు ఉన్నాయి. నేను ఆదివారం వస్తే గొర్రె కాడికి పోతా. ఇంకా కూడా నేను రగడీలుకుంటూనే నా జీవన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నా. ఇప్పుడు నా మాట అబద్ధమైతే సిరి, మాది ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇప్పుడు యాదాద్రి జిల్లా అయింది. రావణపేట మండలం లక్ష్మాపురం కొత్తగూడెం. ఫలానా ఆయనకు గొర్రెలు ఉన్నాయా లేవా నువ్వు పోయి చూడు. లేకపోతే ఇప్పుడు 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 ఏదైనా తెలుసుకోవాలంటే క్షణాలు పట్టాయి, క్షణాలే. ఇప్పుడు సిరి ఉంది, సిరిది ఎక్కడ, మంచిర్యాల జిల్లా ఫలానా అంతేనా కాదా. ఇప్పుడు ప్రతి మీడియా సంస్థల్లో రిపోర్టర్లు జిల్లాకు ఉంటారు, మండలానికి ఉంటారు. ఫలానా మంచిర్యాల ఫలానా మండలం ఫలానా సిరి ఏంది, ఈమె కథ ఏంది, ఈమె భాగవతం ఏందని చెప్పి, అంతేనా కాదా. తెలుసుకోవడానికి నీకు క్షణాలలో పని. అంటే ఇప్పటికి కూడా నేను గొర్రెలు ఆదివారం వచ్చిందంటే నేను గొర్రె కాసుకుంటాను. మరి నువ్వు తెలుగు పాట వాడినందుకు నువ్వు సామాన్యులకు అగ్ని పరీక్ష అంటివి. నేను సామాన్యునే కదా, నేను సామాన్యమైన పాటే వాడినా కదా, అంతే. నేను తెలుగు పాటే వాడినా కదా, నేను ఎక్కడనో భాష తీసుకొచ్చి నేను ఇలా కలపలే కదా, అంతే. పరభాష మోజుతో తెలుగమ్మకు ఎందుకు బూజు పట్టిస్తుర్రు అని ఈ రకంగా పాడాలనిపించింది, రాయాలనిపించింది, రాసుకున్నా, పాడినా. మరి నువ్వు నీ భాష అంటే నువ్వు తెలుగు తల్లి గొప్పతనం మాకు అక్కరలేదు అనుర్రి అని నన్ను రిజెక్ట్ చేయరు. ఒక రైతు పాట వాడినా, నీ వార్త విన్న ఈ వన్య ప్రాణులు మేతకు బాసేనే రైతన్న, నువ్వు లేవని పల్లె తల్లి వన్నే దప్పిసిన్న బాయే రైతన్న, నీ ఆలి బిడ్డల జీవితమంతా అంధకారమాయే రైతన్న, కంట నీరు తీసి పంట పొలము కుమిలి కుమిలి ఏడ్చే రైతన్న, చెప్పలేని బాధతోటి కుప్పగూలినావన్నా, ఒక్కరోజే నువ్వు చచ్చి మమ్ము రోజు చంపబోకన్నా, ఒక్కరోజే నువ్వు చచ్చి మమ్ము రోజు చంపబోకన్నా. ఈ చరణము ఆ మనిషిని బతికించింది, ఒక మనిషి ప్రాణాన్ని బతికించింది. ఈ పాట వాడడం తప్పానాది? అంటే ఒక ప్రజల ప్రాణాన్ని కాపాడగలిగిన ఒక పాటగాన్ని, ఒక పాటను మీరు ఏ రకంగా అవమానపరుస్తారు అంటే అప్పుడు అనాలి మీరు. అంటే ప్రజల ప్రాణాలను కాపాడే పాట మాకు అవసరం లేదు, అందుకనే నిన్ను బిగ్ బాస్ ఇంట్లోకి వద్దనుకుంటున్నాము అనాలి కదా. అంటే వాళ్ళకి ఎవరు కావాలి, అమెరికా నుంచి వచ్చిన డాక్టర్లు కావాలన్నా, ఆల్రెడీ డాక్టర్లు పోయినరు, అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆల్రెడీ ఆ ఉద్యోగాలు ఉన్న ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఆల్రెడీ పేరున్న వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. ఆల్రెడీ వాళ్ళకి ఒక స్థాయి, వాళ్ళకి గుర్తింపు, మంచిగా డబ్బులు సంపాదించుకుంటారు, అన్ని రకాలుగా మంచిగా ఉన్న వాళ్ళు ఎట్లా సామాన్యులు అవుతారు, ఎట్లా అవుతారు అసలు? వాళ్ళకి జీతం కూడా మంచిగానే ఉంటుంది, తక్కువేమి ఉండదు తాత. అంటే నేను చూస్తున్నా కదా, వాళ్ళకేం తక్కువ జీతం ఉండదు, మంచిగా కష్టాలు వాళ్ళ వల్లే నేను అన్నా. కానీ ఆల్రెడీ ఒక స్థాయిలో ఉన్న వాళ్ళకి మీరు పిలిచి ఇచ్చుడేంది, లేనోడికి కాదు ఇచ్చేది. సామాన్యులకు అగ్గిపరిచి అన్నారు కదా, ఎందుకు పిలిచిండ్రు మీరు? అంటే వీళ్ళందరూ వస్తే ఎట్లా తీసుకున్నారని. ఇప్పుడు రేపటి రోజున మీలాంటి వాళ్ళు చాలా అవసరం, మీ మాట మాకు చాలా అవసరం. ఆ షో నుంచి వెళ్ళి ఏమన్నా మంచి చెడు మీరు చెప్తారు, అట్లాంటిది కాకుండా ఎంతసేపు మాకు ఎట్లా అంటే డ్యాన్సులు వేసుడే కావాలి, లేకపోతే పాటలు పాటలు కావాలి, లేకపోతే ఒక అమ్మాయిని పట్టుకొని ఫ్లట్టింగ్ చేసుడే కావాలంటే ఎందుకు తాత? ఎంత వగలమారివే, ఎంత వన్నెలాడివే, నీ వంపు సొంపు చూసి నేను తట్టుకుంటలేనే. అబ్బా ఏం నడుముది ఇప్పుడు, నీ నడుముది ఇప్పుడు, వామ్మ. ఇక నీలాంటి పిల్లని నేను చూడలేదు ఎప్పుడు నిజంగా. అబ్బా నా పానమంతా నీ మీనే గుంజుతుంది, ఏం చేయాలి ఎట చేయాలి. పలక జమ్మడి పండు లాంటి పరువాల వలన నా పానమంతా గుంజే నీ నయగార సోకుల వలన. అంటే గిట్ట మాట్లాడితే వాళ్ళకు నచ్చుతుంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడద్దు, అది రియాలిటీ షోనే కదా తాత, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాం కదా. ఆయన ఎందుకు నచ్చుతలేరు? మీరు ఉన్నది ఉన్నట్టు చూపెట్టిండ్రు కదా. ఇట్లా మాట్లాడితే వాళ్ళకు నేను నచ్చుదునా? ఇప్పుడు ఇట్లా బా సిరి ఎంత ముద్దుగుంది, ఆ బ్రహ్మ ఈ బొమ్మను ఎట్లా చెక్కిండు,
ఆహా నీ వంపు సొంపు చూసి నేను తట్టుకోలేకపోతున్నా. అబ్బా ఏపుకొచ్చి ఆహా కన్నెపిల్ల ఊపుతుంది. ఆహా సూదిలాంటి సూపుతోటి సంపుతుంది పిల్ల నన్ను. అమ్మ ముత్యమంత నడుము చూడు ఎట్లా ఉయ్యాల ఊగుతుంది అంటే గిట్ట మాట్లాడితే ఆ జడ్జిలకు నచ్చునా? అంతే అట్లనే అనిపించింది కదా. అంతేగా వాళ్ళకి పోయి మీరు సూపర్ ఉన్నారు, మీరు మంచిగా ఉన్నారు, మీ హైట్ ఉన్నారు, మీరు మాట్లాడుతుంటే మంచిగా ఉంటుంది, అంతే కదా. అలానేమో అబ్బా మీకు ఫ్యాన్, నేను మీ సినిమాలు చూసిన మస్తు చూసిన, అప్పుడు చూసినా కదా సినిమాలు మీరు మస్తు కనిపించిండ్రు, అట్లా చెప్తే మంచిగా ఉంటుందా? మరి మీరు చెప్పపోయినరు 2 ముక్కలు అట్లా. ఇప్పుడు నర్సయ్య తాత ఇప్పటిదాకా నర్సయ్య తాత ఏం చేస్తాడు, ఎట్లా చేస్తాడు, ఏ స్థాయికి వెళ్ళి వచ్చిండు, ఆయన క్యారెక్టర్ ఏంది, ఆయన ఏ రకంగా ఉంటాడు అనేది ఇప్పుడు నువ్వు చెప్పిన నీకు అర్థం కావచ్చు. నాకు అర్థమైంది తాత. బిగ్ బాస్ షోలో కూడా గట్టినే ఉంటా, అంతే అది ఆ రకంగానే ఉంటా అంటే నర్సయ్య తాత నిజ జీవితంలో ఎట్లా ఉండో అక్కడ కూడా గట్టినే ఉంటాడు. అక్కడ జరిగే వాస్తవం ఏంది, అక్కడ జరుగుతున్న కథ ఏంది, ఇది దీంట్లో ఏదో ఇది చేసి ఏదో నటించి ఇంకేదో చేసి కాదు. అంటే ఒక పాట ప్రజలను చైతన్యపరుస్తుంది, ఒక పాట జనాలను మేలుకొల్పుతుంది. నా పాటలో ఆ శక్తి ఉన్నది, ఈ శక్తి ఇక్కడ ఆగిపోవద్దు, ఇది లక్షల మంది చేరుకున్న పాట కోట్ల మందికి వెళ్ళిపోవాలి. అదే తాత మీరు అనుకున్నారు, అట్లా అనుకున్నారు. అయితే అలా అనుకున్నది ఏంటంటే నేనేమనుకుంటున్నాను అంటే మీరు ఇట్లా పోయిండ్రు కదా, మీరు మాట్లాడే తీరు మీకు రాదు కావచ్చు. ఎందుకంటే మన తెలంగాణ వాళ్ళని కొంచెం తక్కువ చూస్తారు, ఎక్కడికి పోయినా మనకు అది తప్పదు. మరి అది ఎందుకు చూస్తారో ఏమో అర్థం కాదు, కానీ మీ ఆశ ఏంది అట్లున్నది, మీరేంది అట్లుంటారు అని కొంత వివక్ష నేను చూసిన, మస్తు దగ్గర చూసిన. అయితే అట్లేమన్నా భాష వల్ల ఇబ్బంది అయిందా వాళ్ళకి, లేకపోతే మీరు టాస్కులు ఆడరేమో అని అట్లా ఏమన్నా అనుకున్నారా? లేకపోతే ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు కదా, బాగా చదువుకున్న వాళ్ళు, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు, మరి వాళ్ళతో మీరు ఇమడరా అని చెప్పేసి అట్లేమని అనుకున్నారా? అసలు ఏందంటారు? ఈ ఒక 10 నిమిషాలల్లా మిమ్మల్ని ఏం చూసి రిజెక్ట్ చేసిండ్రు? అదే ఇప్పుడు తెలుగు అంటే ఒక గొర్రెల కాపరి అవతారం, నర్సయ్య తాత ఒక గొర్రెల కాపరి అవతారం. అంటే దాంతో మనకేంద్రా అనే భావనతోని కొంత అయింది. అంటే గొర్రెల కాపరి ఈయన మనకు అవసరమా, ఒక సామాన్య గొర్రెల కాపరి ఈయన మనకు అవసరమా, ఏంది ఆయన అవతారం ఏంది, ఇంకో ఆయన మాట, ఆయన భాష, ఆయన మాట అంత తెలుగు. అప్పుడప్పుడు మధ్యలో ఈ ఇంగ్లీష్ పదాలు మరి మనకు రావుగా, ఈ ఇంగ్లీషు మనం చదవలే, పెద్ద చదువు ఎట్లా అది ఏమంటావు, కొన్ని ఉంటాయిగా పదాలు. కాకపోతే నేను 7వ తరగతిలో ఒక బల్లి కథ ఇంగ్లీషు అప్పుడు బట్టి అయ్యేవారు. అప్పుడు అంటే మనకి ఇప్పుడు ఎట్లా మాట్లాడాలా, ఏంది ఏం కథ అంటే పెద్ద చదువులు చదువుతున్నాం, కొద్దిగా ఇంగ్లీష్ వచ్చు. అంటే చదవనోళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు, కొంతమంది చదవనోళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు. అంటే వాళ్ళ రోజు వాడుక భాష, వాళ్ళు మాట్లాడే విధానం అదే. ఇప్పుడు చదువు రాని వాళ్ళు కూడా హిందీ మాట్లాడతారంటే ఏంటి, దాని అర్థమైంది, అంతే వాళ్ళకి ఆ భాషనే పట్టు. తినంగా వేము తీయనవు, తినగా గారెలు చేదవు. అంటే మనం ఏదైనా ఒకటి కావాలనుకున్నప్పుడు సాధన చేస్తే దాన్ని శోధిస్తే సాధించగా అది ఇక ఉండదు, ఖచ్చితంగా సాధిస్తాం. అంటే సాధన చేస్తే ఏదైనా వచ్చేస్తుంది, అంతేనా కదా. ఇక మరి మనం తెలుగు భాష మీదే ఉన్నాం, తెలుగు పదాలనే నమ్ముకున్నాం, తెలుగు భాషనే నమ్ముకున్నాం, చదివింది కూడా 10వ తరగతి. ఆడికెళ్ళి మనం పెద్ద చదువులకు పోలేదు, మనకు ఇంగ్లీషు ఎక్కడ అవసరం రాలేదు. మనం ఉన్న ఇదిలా రాలే మనకి ఎప్పుడు కూడా. అది అట్లా మనకు అవసరం రాలేదు కాబట్టి దాని మీద మనం దృష్టి సారించలే, అది కథ. ఇక నేను ఈ అవతారంలో, గొర్రెల కాపరి అవతారంలో నేను అధికారులతో మాట్లాడుతున్నా, మంత్రులతో మాట్లాడుతున్నా, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, చిన్న ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేసిన, పొన్నం ప్రభాకర్ని ఇంటర్వ్యూ చేసిన, వాకిడి శ్రీహరిని ఇంటర్వ్యూ చేసిన, ఆయనే మళ్ళీ పోతే ఎవరు మంత్రి వివేక్ ఆయనను ఇంటర్వ్యూ చేసిన, జూపల్లిని ఇంటర్వ్యూ చేసిన, హనుమంతరావుని చేసిన, పిసిసి పెబ్బ మహేష్ కుమార్ను చేసిన. ఇంటున్నా తాత అసలు నీ గురించి అసలు వాళ్ళు వెనకాల ఏమీ కనుక్కోలేదేమో. ఎమ్మెల్యేలు లెక్కేలేదు చూడు. ఇప్పుడు నేను నర్సయ్య తాత అని మీరు యూట్యూబ్లో కొట్టు. తెలుసు తాత, ఎందుకు తెలియదు, మాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. నేను ఇంటర్వ్యూ చేసేదానికి కారణం కూడా గదే తాత. నేను ఎవరెవరినో చేయడం కాదు, నిన్ను చేసేది ఎందుకంటే మన వేషధారణ చూసి
మనం ఏందనేది వాళ్ళు డిసైడ్ అవుతారు. మనం వేసుకునే బట్టలతోని కాదు మనం ఉండేది, మనది ఏందనేది తెలుసుకోవాలనేది నా ప్రయత్నం. ఒక్కొక్కరు మంచి మంచి పెద్ద పెద్దగా కాస్ట్లీ మస్తు ఖరీదైన బట్టలు వేసుకుంటారు, వాళ్ళకి తెలివి ఉన్నట్టేనా? కాదు కదా, బట్టతోని కాదు కదా తెలివి వచ్చేది. సో ఇది నేను మీతోని ప్రూవ్ చేద్దాం అనుకుంటాను. ఒక్కటి సిరి, వేషభూషణాలలో తేడా ఉన్న సంస్కారంలో తేడా రావద్దు. నేను బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నువ్వు వెళ్ళాక ఒక మాట అన్నావు. ఇప్పుడు సామాన్యులకు బిగ్ బాస్ ఏంది, అసామాన్యులకు అగ్ని పరీక్ష ఏంది? సామాన్యులు కాయకష్టం చేసి కన్న కష్టం చేసి వసవసాని రెక్కలు ముక్కలు చేసి ఎండకెండి వానకు నాని వచ్చిన వాళ్ళం కదా. ఇట్లాంటి ముసులు పడుతుంటే గొర్రెకాడ ఇట్లాంటి ముసులు పడుతుంటే అసలు శక్తిని పట్టుకోకుండా గొర్రె కాసిన సవాళ్ళు కప్పుకొని చెట్ల కింద నిలుచునేది, రాళ్ళ కింద మెరుపులు పడుతుంటే గొర్రెకాడ అడవులలో ఉండి గొర్రె కాసిన వాళ్ళం. గొర్రెలు ఉరుకుతుంటే ఎరుగు మీదకి వెళ్ళి దునికి ఉరికి గొర్రెలను మలుపుకొచ్చిన వాళ్ళం. గొర్రెలు ఆగమైతే ఒక ఆడ ఉండి గొర్రెలు ఆగమైతే వాటిని కూతలేసుకుంటే ఉరికి కొట్టుకొచ్చిన వాళ్ళం. ఇలా కన్న కష్టం చేసి వరాల మీదంగా యూరియా బస్తాలు మోసి మందు గుప్పిన వాళ్ళం. అంతకంటే ఎక్కువ నన్ను అగ్ని పరీక్ష. తాడు పట్టి ఇటీట గుంజి ఇటీట చేసి అదొక అగ్ని పరీక్ష. మీకు కూడా పెట్టిండ్రు కదా పట్టుకోమని. వాళ్ళు టాస్క్ ఉంటుంది, మరి చేస్తావా అంటే చేస్తా అన్న. టాస్క్ ఆడతా, గేమ్ ఆడతా, అన్నీ చేస్తా అన్న. ఆడ రోపు దాన్ని ఎగిరి అందుకో అన్నారు. ఎగిరి ఒక ఆలోచన కూడా లేదు, అటు వయసు ఇట్లా అందుకుంటూనే ఉన్నా ఎలాడబడ్డా. ఇంకేం కావాలి మీకు? ఇంకోటి, ఇంకా మీరు ఏ టాస్క్ ఇచ్చినా ఏ ఆట ఇచ్చినా ఇంకేమైనా నేను చేద్దు అసలు. సరే మీకు నా మీద అనుమానం ఉందనుకో, ఇగో నీకు గిది ఇస్తున్నాం, నువ్వు 4 రోజులు ఉండాలి, నీకు కొన్ని మేము పరీక్షలు పెడతాం, అందులో నువ్వు నిగితే ఓకే. నిగినాక కూడా జనాలు కూడా అందులో ఓట్లు వేస్తారు. ఎవరు అలా మంచిగా ఆడుతున్నారు, ఎవరు అలా నిజాయితీగా ఉన్నారు, ఎవరు అలా నీతిగా ఉన్నారు, ఎవరి ప్రతిభ ఏంది, ఎవరు టాలెంట్ ఏంది, ఎవరు ఎంటర్టైన్ చేస్తున్నారు, ఎవరు మురిపిస్తున్నారు, ఎవరు నవ్విస్తున్నారు, అసలు ఎవరితోని కంటెంట్ ఉంది జనాలకు ఎరికే కదా. మరి నువ్వు ఆ అవకాశం నాకు ఏడిచ్చిరు, మీరు ఇచ్చిర్రా? అంటే మీరు ముసలోళ్ళన్నా ముసలోడు అని చెప్పి చూసిండ్రా, లేకపోతే గొర్రెల కాపరి? అంతే, గొర్రెల కాపరి. గొర్రెల కాపరితో మనకేం లెక్క అంటే ఈ గెటప్ను వాళ్ళు అంతా పచ్చిపులుచ కంటే పలచగా చేసిరు అనేది నాకు అనిపించింది. ఒక్కసారి మరి మనం కూడా వాళ్ళని మన ఊళ్ళకి పిలుద్దామా? పిలిచి మరి ఒకనాడు గొర్రెకాడ పెట్టాలి. అదే ఇప్పుడు వాళ్ళు మనల్ని పిలిచి అంటే నాకు అనిపించింది తాత, నిజంగా నాకు మనసుకు మస్తు బాధ వేసింది. ఏంటంటే అట్లా పిలిచి మీరు ఒక మనిషిలో ఈ టాలెంట్ ఉన్నది, ఈ టాలెంట్ లేదు, ఈ ఒక మనిషి ఇది అది అని చెప్పేసి అది తక్కువ చేసినట్టు అనిపించింది. ఒక్కటి సిరి, నువ్వు అన్నది నాకు ఆదికొచ్చింది. ఆడ రోపు పట్టుకొని ఏలాడవాడు తాత అన్నారుగా, నేను ఎమ్మటే ఆలోచన చేయకుండా పోయి రోపు పట్టుకొని ఏలాడబడ్డగా చూసిరుగా మీరు వీడియోలో కూడా. ఇంకా నయ్యం అది పెట్టిర్రు, ఇంకా అది కట్ చేస్తుంది. తెలుగు భాష పాటలు మొత్తం కట్ చేసిర్రు, ఒక్క పదం రాలే అన్న. రైతు పాట ఈ పాటతోటి ఒక ప్రాణం బతికిందంటే అందులో ప్రపంచానికి ఊపిరివి ఓ రైతన్న అనే పదమే వచ్చింది. ఇక మిగతా అంతా కట్ చేసిండ్రు. మరి బిందు మాధవిని తీసుకుపోయి, బిందు మాధవి నన్ను ఆడ బిందు మాధవి అయినా అభిజిత్ అయినా నవదీప్ అయినా మీ ముగ్గురిని తీసుకుపోతా ఊళ్ళకు. మీరు దానికి ఏలాడబడమంటే నేను ఏలాడబడ్డా, ఉయ్యాలు ఊగిన, ఏలాడబడుకుంటే మాట్లాడినా. మిమ్మల్ని రేపు తీసుకుపోయి నేను గొర్రెకాడ పెడతా. ఇదే గొర్రెల కాపరి అవుతారని నన్ను మీరు ఓరసూపు చూసి ఎగతాళి చేసిరుగా, అంతేగా. రేపు నేను గొర్రెకాడ పెడతా. అప్పుడు బిందు మాధవని అంట, ఓ మాధవి అక్కడ గొర్రె పోతుంది, తప్పించుకోపోతుంది గొర్రె, అది దూరం అయింది, గొర్రెలు దానికి ఇదవుతుంది అంటే గొర్రెలు దానికి కనపడతలేవు, అది అక్కడ ఒరుతుంది, కూదబెట్టి పిల్ల అంట. సరే నాకు ఎట్లా కూదబెట్టాలో నాకు తెలియదుగా అని అంటది. తెలియదుగా ఆమెకు. నేను అని అనమంట, అంటదా? అదే ఒక్కసారి మీరు అక్కడ అనాల్సింది ఒక మాట, అసలు ఎందుకు మీరు నన్ను రిజెక్ట్ చేసిండ్రు ఏంది అని. నేను కూడా అట్లా, మీరు నన్ను టెస్ట్ చేసిండ్రు కాబట్టి మీరు కూడా అసలు జడ్జిలకు అర్హులా కాదా అని చెప్పేసి నేను కూడా ఒక టెస్ట్ పెడతాను, మీరు అక్కడ ఒక మాట మాట్లాడితే మంచిగుండు తాత. ఇప్పుడు ఇక ఏమంటారు చూడు, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, కుండ నిండా నీళ్ళు ఉంటే తొలకాయి, కుండ సగం ఉన్నాయి కాబట్టి తొలికాయి. వాళ్ళు సగం అవగాహన ఉండోళ్ళు కాబట్టి ఈ రకంగా ఉద్దారకం చేసిర్రు. అసలు వీళ్ళ అవగాహన, ఇప్పుడు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అవసరమా మనకు? అంటే నేను సమాజాన్ని చదివినోని, ప్రకృతి పాఠాలు నేర్చుకున్నోని, ఇలా ఒక జర్నలిస్టుగా ఇలా జనాలకు దగ్గరై అధికారులను నిలదీస్తున్నా. అధికారులను నిలదీసి మీ నరసయ్య తాత కోట్ల పని చేపించిన నిలదీసి ఒక్కొక్క ఊర్లల్లో అక్రమంగా
అక్రమంగా కంపెనీ వాళ్ళు భూములు ఆక్రమించుకుంటే నేను ముందు పడి ఆ ఊరోళ్ళ పక్షాన నిలబడి చౌటుప్పల మండలం ఆర్యగూడెంలో అడుగు నువ్వు. ఇప్పుడు నువ్వు రేపు పొద్దుగాల చౌటుప్పల మండలం ఆర్యగూడెంలో ఒక కంపెనీ ఆయనే 30 గుంటల భూమి ఆక్రమించుకుంటే నేను ముందు నిలబడి ఆ ఊరోళ్ళు అన్నారు, తాత నువ్వు చౌటుప్పలు దాటవో నీకు ఫోన్ వస్తుంది అన్నారు. అరే రామా, నా దమ్మేందో నా సత్తా ఏందో నా కథ ఏందో నీకు అర్థమవుతుంది, నువ్వు చూడురు అన్న. దగ్గర దగ్గర ఎకరం కబ్జా చేసినట్టే 30 గుంటలు అంటే చెప్తున్నా కదా, నేను పేరు చెప్తున్నా కదా, పేరు చెప్తున్నా, మండలం పేరు చెప్తున్నా, ఊరు పేరు చెప్తున్నా. చౌటుప్పల మండలం ఆర్యగూడెంలో 30 గుంటల భూమి ఆక్రమిస్తే అక్కడిదక్కడనే ఉండి రెవెన్యూ ఆఫీస్ వాళ్ళకు, ఇరిగేషన్ ఆఫీస్ వాళ్ళకు, డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫోన్ చేసి సర్వేను మీరు తీసుకొని వచ్చి ఈడ సర్వే చేయాలి, పలానా కాడ ఉన్న నేను, మీరు వస్తారా నేను రావాలనా, లైవ్ మీరు వస్తారా నేను రావాలనా, ఇదే మాట మాట్లాడినా. దెబ్బకే ఇరిగేషన్ డిపార్ట్మెంటు సార్ వచ్చిండు, రెవెన్యూ నుంచి ఎంఆర్ఓ వచ్చిండు, సర్వేని తీసుకొని వచ్చి కొలిపిస్తే 30 గుంటల భూమి తేలిండు. వాడు కోట కట్టిండు, మొత్తం పెద్ద కోట కట్టిండు. ఆయనకు ఒకటే మాట చెప్పిన, నీకు 2 రోజులు టైం ఇస్తా, 2 రోజులు టైం, 2 రోజులలో నువ్వు ఈ అక్రమంగా కట్టిన ఈ గోడను నువ్వు కూలగొట్టు. ఈడంగా కాలువ ఉంది, కాలువనే మొత్తం వాడు కబ్జా చేసిండు, రైతులకు నీళ్ళు పోకుండా. 2 రోజులలో ఆ గోడ కూలగొట్టించిన. రియల్ హీరో నువ్వు, రియల్ హీరోలు, రియల్ హీరో కాదు. ఊర్ల పొంట తిరిగి ఇక్కడ మన బస్వాపూర్ ప్రాజెక్ట్ ఉందిగా, ఆ ప్రాజెక్టు వల్ల కొన్ని ఊర్లు అంటే ఇండ్లు పోయినాయి, జాగలు పోయినాయి, భూములు పోయినాయి. పాపం వాళ్ళు వలవల ఆడి కాకి శోకం తీస్తారు. ఆడికి పోయి కొట్లాడి మాట్లాడి అధికారులను ఆర్డీఓ నాలతో మాట్లాడి వాళ్ళకు పెండింగ్లో డబ్బులు ఉంటే వాళ్ళకు ఇప్పుడు ఇల్లు పోయింది. ఆ బస్వాపూర్ ప్రాజెక్ట్ చేయబట్టి ఊరు మునిగిపోయింది, ఇల్లు మునిగిపోయింది. వాళ్ళు ఎట్ట బతకాలే? ఆ ఊరుకు పిల్లనియాలంటే ఎవడిస్తాడు? ఎట్లా ఇస్తారు మళ్ళీ? అగో ఆ రకంగా అట్లా సమాజానికి సేవ చేసి అట్లా అధికారులను నిలదీసి వాళ్ళకు డబ్బులు పెండింగ్లో ఉన్న డబ్బులను ఇప్పించిన. రైట్. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇక నేను అయిపోగొడతా, ఎందుకంటే నీ గురించి నేను తెలుసుకున్నా, ఇప్పుడు నువ్వు చెప్పినావు, అండ్ అక్కడ ఏం జరిగిందో కూడా నువ్వు చెప్పినావు, అంతే బాగుంది. అయితే ఇట్లాంటి సామాన్యులని వీళ్ళు జడ్జ్ చేయడానికి వీళ్ళు జడ్జులుగా వీళ్ళ అసలు అర్హులు అంటారా? ఇప్పుడు ఇంతమంది, ఇప్పుడు నవదీపే కావచ్చు, అభిజిత్ కావచ్చు, బిందు మాధవి, వీళ్ళు అర్హులా? ఎందుకంటే వీళ్ళ సినిమాలు ఏమన్నా ఆడినాయా? అంటే వీళ్ళు ఒక జడ్జిగా వ్యవహరించే అంత ఏమున్నది వాళ్ళ దగ్గర? వాళ్ళ దగ్గర లోక జ్ఞానం లేదు, ముగ్గురు దగ్గర సమాజం మీద అవగాహన లేదు, సామాన్యుల కష్ట దుఃఖాలు కన్నీళ్ళు, సామాన్యుల బాధలేంది, ఒక సామాన్య కుటుంబం ఎట్లా ఉంటుంది అనే అవగాహన వాళ్ళకు లేదు. నాకు అనిపించింది. సరే, నాకు అనిపించిన ముచ్చట నేను చెప్తున్నా అంతే. ఇప్పుడు వాళ్ళకు నువ్వు కెమెరా తిప్పుకుంటే ఇప్పుడు వాళ్ళకు ఏం కావాలంటే, నచ్చాల పిట్ట తెచ్చని పూల బుట్ట, నీ అందం చందం చూసి నేను కన్నులు కొట్టాలా? గిట్లాంటి చేతలు చేస్తే ఇంగ్లీష్లో మాట్లాడి ఇట్లా నడుము తిప్పి నువ్వు బూరేవు, ఆహా మల్లె మొగ్గలాంటి లేదా బుగ్గల మరదలా, మాటికి నీ మీద మనసు గుంజనే నిన్ను చూడగానే ఈ లోకాన్ని మర్చిపోయినా, నిన్ను చూడగానే లోకాన్ని మర్చిపోయినా, నిజంగా మతోడు పార్కులో కలుసుకొని మాట్లాడుకుందామా? నిజం. అబ్బా ఎంత మంచిగా నవ్వుతుంది, వాహమ్మ బా, నీ నవ్వుల్లో ముత్యాలు రాలిపోతున్నాయి తెలుసా? ఇక ఇట్లా మాట్లాడితేనే ఇక ఉంటుంది ఆడ. కాత నాకు అర్థం కాదు, నీకు వంట వచ్చా? అరే రామా, అన్నీ నువ్వు వండినావు ఎప్పుడన్నా ఇంట్లో? అమ్మకి వంట చేసి పెట్టినావా? నీ పిల్లలకి వంట చేసి పెట్టినావా? మటన్ చికెన్ వండుతావు మంచిగా, మళ్ళీ మసాలా వేసి మంచిగా? కూరంతా బువ్వంతా చికెన్ అంతా మటన్ అంతా రొయ్యలంతా చేపలంతా అన్నీ అంతా. ఎల్లిపాయ కారం చేస్తావా? మన ఎల్లిపాయ కారము 2 రకాలు చేస్తారు. ఎట్లా చెప్పనా? ఇప్పుడు మిరపకాయలు మంచిగా వేయించి తొడవేలు తీసి మంచిగా పెంక మీద వేయించి మంచిగా పండుగ వాసన రావాలి.
పండు వాసన వచ్చేదాకా వేయించి ఇంకా అలా మంచి మనకు నచ్చిన ఈ మసాలా దినుసులు లవంగాలు కానీ ఈ యాలకులు కానీ మిరియాలు కానీ గిట్లా మంచిగా అలా కలబోసి మంచిగా దంచితే ఆహా ఎల్లిపాయ కూడా వేసి మంచిగా దంచితే ఇక గిసోని ముసులు పడుతుంటే ఇంత ఉడుకుడుకు పువ్వులు వేసుకుంటే నీ దండం పెడితే సిరితోని మాట్లాడుతుంటే ఎంత ఆనందమో అంత సంతోషం అనిపిస్తుంది నిజంగా తాత నువ్వు ఇది నిజంగా చెప్తానా అబద్ధం చెప్తానా వాళ్ళకి యాక్ట్ చేస్తానా నువ్వు ఇప్పుడు నేను ఏమైనా యాక్ట్ చేసినట్టు అనిపించిందా మాట్లాడిన మాటలలో ఏమన్నా అనిపించిందా నీకు మళ్ళీ ఇంకొక రకం చెప్పు మళ్ళీ 2 రకాలు చెప్పిన అది ఇవన్నీ పోయి దుకాణం కాడిపోయి తేవాలన్నా ఇక దెబ్బ కావాలి ఎట్లా ఏంది అంటే కుండలకారం ఉంటుంది కదా ఎర్రకారం ఆ కుండలకారంలో గింత అల్లం గింతంతా ఎల్లిపాయ ఇక ఈ అల్లం ఎల్లిపాయ కొంచెం అటు ఇటు దంచాలి దంచి ఆ కారంలో కలపాలి కారంలో కలితే జర ఇచ్చిపోయి జర పదులు లెక్క అవుతుంది ఇక అది కూడా ఉడుకుడుకు బువ్వలు వేసుకుంటే నీ దండం పెడితే గొర్రెలు కాపుకుంటే ఇవే తిన్నావు కదా తాతను ఉడికిన బువ్వలు కుండలాకారము మరపురాలేనిదిరా మమకారము ముసురు పడుతుంటే ఆ ఎల్లిపాయ కారం వేసుకొని టిఫిన్ చేత పట్టుకొని గొర్రెలు ఉరుకుతుంటే వచ్చారా మళ్ళదేవరా అని ఇట్లా ఉరుక్కుంటా ముద్దుగా ఆడికి తిరుక్కుంటా బువ్వ తింటుంటే ఆ ప్రకృతి ఒడిలో ఎంత సంబూరము. రైట్ తాత నాకైతే మస్తు సంతోషమైంది నిజంగా చెప్తాను అంతేనా మస్తు సంతోషం ఉన్నది ఎందుకంటే ఒక సామాన్యుడు లోపలికి పోయి అగ్ని పరీక్షను ఎదుర్కొని బయటికి వచ్చిన తర్వాత ఇంకా నాకు తెలిసి ఆ జోష్ ఇంకా నీకు ఎక్కువైనట్టే అనిపించింది కానీ నువ్వు ఎక్కడ కూడా డీల పడ్డట్టు అనిపించలేదు నాకు మంచిగా అనిపిస్తుంది మస్తు సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు మస్తు మన సమాజానికి మస్తు కావాలి అవసరం కూడా సో నీతో ఇంటర్వ్యూ చేసి నాకు మంచి ఆనందాన్ని కలిగించిన తర్వాత అట్లనే మరి నీకు ఎట్లా అనిపిస్తుంది ఇంటర్వ్యూ అయితే ఇప్పుడు ఇంట్లో నువ్వు అన్నట్టు నర్సయ్య తాతకు అన్యాయం జరిగిందట అగ్ని పరీక్షలు అనేది సోషల్ మీడియాలో చాలామంది కామెంట్లు పెడుతుర్రు అంటే నరసయ్య తాత ఆ గెటప్ కన్నా మీరు గౌరవం ఇవ్వచ్చు ఆయన చేసే సమాజ సేవ ఆయన పాట కూడా జనం కోసమే ఉంటుంది ప్రజల కోసమే ఉంటుంది ఆయనని ఆ రకంగా వేలాడదీసుడు ఆయన ఆ రకంగా సమయం పేపర్లోనే ఏమో చూసినాను నేను కూడా నాకు కూడా పంపించాను ఆయన ఆ రకంగా వేలాడదీసుడు ఎంతవరకు ఇది కరెక్టు సరే మీరు చేయించిర్రు ఎందుకు ఏ కారణం లేకుండా ఆయనని ఎందుకు మీరు పంపించిర్రు అంటే ఒక గొర్రెల కాపర్యానా ఒక సామాన్య ఒక కళాకారుడైనా పాటలతోటి ప్రజలను చైతన్యం చేస్తుండైనా ఎందుకు మీరు ఏ కారణం లేకుండా ఎందుకు చేసిర్రు అంటే నర్సయ్య తాతకు అన్యాయం జరిగిందని సోషల్ మీడియా కూడా ఎక్కువస్తుంది నిజంగా అందరికీ ఇప్పటి వరకు కూడా చాలామంది మీడియా వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చిర్రు ఎందుకు నాకు నేను యాజమాన్యం ఎందుకంటే నా ప్రతిభను గుర్తించి నాలో ఉన్న ఒక కవిని ఒక కళాకారుని వాళ్ళు గుర్తెరిగి అరే నర్సయ్య తాతకు అన్యాయం జరిగింది మా పిల్లగాడు మా తాత మా మనిషి మా తాతకు మేము 100% మేము సపోర్ట్గా ఉంటాం అని ఎవరికి ఇంటర్వ్యూ కావాలన్నా ఇంకేది కావాలన్నా నర్సయ్య తాతలో ఇంకా ఏమున్నది నర్సయ్య తాతలో ఇంకా ఏం కళ ఉన్నది ఇంకా ఎట్లా ఆయన ఆ టాలెంట్ ఇంకా బయటికి రావాలి బిగ్ బాస్ అగ్ని పరీక్షలో జరిగిన అన్యాయం ఇలా ఆయన బయటకు వచ్చి ఏ రకంగా ఆయన చెప్పుకోవాలి ఇంకా ఆయనలో ఏం ప్రతిభ ఉన్నది ఇంకా ఎట్లా ఈ సమాజానికి ఆయన దగ్గర కావాలి అనేది నాకు నేను యాజమాన్యం కూడా చాలా సపోర్ట్ చేస్తుంది సిరి నేను మా CEO కంది రామచంద్రారెడ్డికి మా చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డికి పాదాభివందనాలు చేస్తున్నా ఎందుకంటే ఒక గొర్రెల కాపరిని అని నన్ను ఏ రకంగా వాళ్ళు అవమానపరిచిరో ఒకప్పుడు పాట పాడుతుంటే కూడా ఏ రకంగా నాకు ఎగతాళి చేసిరో ఇప్పుడు కూడా మళ్ళీ అదే నవదీపు అదే బిందుమాధవి అదే అభిజితు అంటే పరభాష మోజులో ఇవాళ తెలుగుకు బూజు పట్టిస్తూ అనేది ఎంత అక్షర సత్యమో వాళ్ళ చూపుల్లో వాళ్ళ మాటల్లో నాకు అనిపించింది నాకు సిరి వచ్చి కూడా నిజంగా తాత కష్టమేంది తాత నిష్ఠురమేంది తాత ఏ రకంగా ఈ సమాజానికి సేవ చేస్తున్నది తాత వెనకాల ఇంకా ఎంత చరిత్ర ఉందనేది నువ్వు ఇలా వెలికి తీసినావు ఎంతో కొంత ఇంకా నాలో ఉన్న కొంత ప్రతిభను నువ్వు మళ్ళా మీ KR టీవీ ద్వారా చూపిస్తున్నావు నువ్వు ఇంత దూరం వచ్చినందుకు మీ KR టీవీ ప్రేక్షకులకు మీ KR టీవీ యాజమాన్యానికి నీకు కూడా మీ కెమెరామెన్లకు కూడా మీ ఎడిటర్లకు కూడా అందరికీ మనస్ఫూర్తిగా నమస్తే ధన్యవాదాలు తాత ఎందుకంటే
ఇంత టైం ఇచ్చి ఇంత చక్కగా మీరు మాట్లాడినంటే మామూలు విషయం కాదు. మీరు ఇంకా ఇదేమి మీకు ఒక పులి స్టాప్ లాంటిది, అంటే ఒక చిన్న కామా లాంటిది. పులి స్టాప్ అయితే అస్సలు కాదు. మీరు ఇంకా ఏజ్ అసలు బ్యారియరే కాదు. మీరు ఇంకా ఎంతో ఎత్తుకెదగాలని చెప్పేసి నేను చిన్నపిల్లనే మీ ముందు, కానీ అయినా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తాత మీరు మంచిగా ఉండాలి, మా అందరికి ఒక ముందు చూపు అవ్వాలని కోరుకుంటాను. ధన్యవాదాలు తాత. సిరి కూడా రాబోయే రోజుల్లో అంటే తను అడిగే విధానం మంచిగా ఉంది. అంటే ఇలా ఆమె ఏమడిగిందంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఒకవేళ మీరు ఆడ ఉంటే అక్కడ లేని ఆనందం మీకు బయటకు వచ్చినాక కలుగుతుందని నాకు అనిపిస్తుంది తాత అనేది ఒక మాట అన్నావు. నిజంగా కూడా ఇవాళ నర్సయ్య తాత అగ్ని పరీక్ష దాకా పోయి వెనక మళ్ళీ వచ్చిందంటే ఇవాళ ఎంతోమంది ఆదరణ అభిమానం లభిస్తుంది. అంటే ఆ ఆనందం కంటే ఈ ఆనందం ఇంకా నాకు గొప్ప తృప్తినిస్తుంది. సిరి, నువ్వు మంచిగా అడిగినావు, నీకు ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఇంకా నువ్వు ఒక మంచి జర్నలిస్ట్గా మంచి యాంకర్గా రావాలని మనస్ఫూర్తిగా నర్సయ్య తాత కోరుకుంటుండు. తదాస్తు. శనార్థులు తాత.